బ్యాక్ టు అవర్ ఛానల్ హిమబిందు అకౌంట్. ఈరోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు కొన్నారనమాట. ఇంకా ఇంట్లో వర్క్ జరుగుతుంది. సో ఇప్పుడైతే మేము హౌస్ చూడడానికి వచ్చాం. అండ్ బిల్డింగ్ నేమ్ ఇస్ ద ట్రిపుల్ అప్పర్స్. సో వెళ్ళి మొత్తం చూద్దాం పదండి. సో ఇదైతే దేవుడు కదనమాట. ఇదంతా ఓపెన్ కిచెన్. ఇదంతా చెప్పాం కదా చిన్న వర్క్ జరుగుతుందని. అండ్ ఇది బాల్కనీ. తాతయ్య అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మమ్మీ వాళ్ళకి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా అని ఇక్కడ అసలు అయితే. సో అయితే కిచెన్ నుంచి వచ్చాక ఇక్కడ వాష్ బేసిన్, ఇంకా ఒక చిన్న మెట్ ఉంది. అది మనకి రూమ్ తెలీదు, చూద్దాం తర్వాత. సో ఇదైతే ఎంట్రీ. అంటే ఇప్పుడు మనకి ఇదంతా హాల్ అనమాట. లోపలికి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ బెడ్రూము. ఇది కూడా ఒక బెడ్రూమే. సో ఇంకో బెడ్రూమ్ ఉంది. ఇది బెడ్రూమ్ నెంబర్ 2. ఇక్కడ ఇలా ఉందన్నమాట. అక్కడ ఇంకో బెడ్రూమ్ నెంబర్ 3 కూడా ఉంది. ఇది రూమ్ నెంబర్ 3 అనమాట. అన్నీ బాగా పెద్దగా వచ్చాయి. రూమ్స్ కూడా కొద్దిగా హాల్ లాగే ఉన్నాయి, పెద్దగా ఉండేది సార్కి. సో ఇలా అయితే మన హౌస్ చూపించడం అయిపోయింది మీకు. సో ఇంకా చాలా ఉంది. గృహప్రవేశం ఏప్రిల్ మంత్లో ఎప్పుడో అక్కడ అట్లా ఉంటుంది అనమాట. సో ఇంకా తాత అంటే ఇప్పుడు టీవీ ఇక్కడ ఈ ప్లేస్లో, ఇలా డోర్స్ ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు అంతా. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లాట్ తీసుకున్నాం అన్నమాట. ఫ్లాట్ ఇదిగోండి నెంబర్ 1 తీసుకున్నాము. ఇక్కడ పక్కన వాళ్ళు తీసేసుకున్నారు హౌస్. వాళ్ళు అంటే ప్లేట్ పెట్టించేసారు. ఇప్పుడు మేము ఇంకా ప్లేట్స్ పెట్టించలేదు. సో వీళ్ళు పెట్టించేసారు అనమాట. ఇదిగోండి సంథింగ్ యా. సో ఇట్లా పెట్టించేసారు. ఇంకా పైన ఫ్లోర్స్ మనం చూడాలి, ఇంకా చూడలేము. మనం చూద్దాం పైకి వెళ్ళాక. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాము. మమ్మీ ఓకే అండి పైకి వెళ్ళడానికి. ఇప్పుడు పైన అంతా ఏముందో చూద్దాం. పైన కూడా హౌసెస్ తీసేసుకున్నారా. ఇట్లా చూడడానికి ఉండదు కానీ జస్ట్ ఇదిగోండి ఇక్కడ డోర్ ఓపెన్ ఉంది. ఎవరిదో 202 అంట ఇక్కడ వీళ్ళది. ఇదిగోండి వీళ్ళు ఇట్లా పెట్టించారు. ఇది 2 BHK అనుకుంటా, అంతే అనుకుంటా 2 BHKనే. వీళ్ళకి ఇట్లుంది. మళ్ళీ 3 BHK వాళ్ళకి వేరే లెక్క ఉంది. 3 BHK ఇట్లుంటుంది. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి లాంటిది, పైన ఫ్లోర్లో కానీ అంతే. సో ఇంకా కిందకి వెళ్ళిపోదాం. సీసీస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా పైకి వెళ్తే కష్టం. కిందకి వెళ్దాం ఇంకా కష్టం కదా. వీళ్ళు ఇంటీరియర్ మొత్తం చేయించేసారు లోపల సైడ్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాము ఇంటికి. అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వరకు అయితే వచ్చాము. మళ్ళీ ఈవినింగ్ మేము మా ఇంటికి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంటికి. చిన్నమ్మమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో మళ్ళీ మనం అక్కడ మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. సో చూడండి ఇక్కడైతే కార్ పార్కింగ్. ఇప్పుడు ఇది 101, ఇది మాది. సో మా బైక్స్ అవన్నీ ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చారు ఇట్లా. ఇదంతా ప్లాన్సే. ఇది చూస్తుంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు మేము వెళ్ళే హౌస్ లెక్క ఉంటుంది. ఈ వాల్స్ ఈ ముందు కింద అయితే అక్కడ కూడా ఇప్పుడు మేము చూపిస్తాం వెళ్ళినాక. ఇల్లు అన్నీ సేమ్ ఇట్లనే ఇలా చాలా మొక్కలు ఉంటాయి అక్కడ కూడా. ఇదిగోండి అన్ని వర్క్ కోసం మనవే ఇక్కడ పెట్టారు. ఏవో షీట్స్ అనమాట, ఇట్లా గ్లిటర్ షీట్స్ లాగా ఉన్నాయి. ఇదిగోండి ఇదంతా ఎట్లానో ఉంది వెరైటీగా. ఏందో మరి ఇదేందో మనకు తెలియదు. ఓ ఇవన్నీ వుడ్, అదే అల్మరాస్కి డోర్స్ ఉంటాయి కదా అవి అంట. వెళ్దాం పదండి ఇంటికి మనం. బాయ్ బాయ్. త్రిపుర పెరల్ బాయ్ మమ్మా. వెళ్ళిపోతున్నా ఎందుకు మమ్మీ అట్లా?
సో ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇట్లా వెళ్తే చాలా చాలా దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, ఈ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే శాస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, దానికి ముందే ఇల్లు మా అమ్మమ్మ వాళ్ళది. ఇదిగోండి ఇక్కడ సైడ్ మొన్న ఇది రోడ్ అంతా ఎక్స్టెండ్ చేసి మొత్తం బాగా చేశారు. ఇదిగోండి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇదిగో అక్కడే. సో ఇదైతే మన ఇల్లు, అది త్రిపుర పెరల్సిరి త్రిపుర నివాస్ సారీ. సో చూసారా, ఫస్ట్ 101 జీవీ సుబ్బారావు మాదే, మా తాత నేమ్ అది. మొన్న కొత్తగా ఇలా పెయింట్ వేయించి ఇట్లా చేయించారు వీళ్ళు. అండ్ నేను చెప్పా కదా మీకు, ఈ వాల్స్ చూడండి, మొక్కలు చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడండి బైక్కి పైన ఇచ్చారు అక్కడ ఉండే చూపిస్తారండి. అది 201 అట్లా అన్నిటికీ పెట్టారు. ఆరెంజ్ జూపిటర్ తాతది, అలా మాది. సో ఇదైతే లిఫ్ట్, ఇట్లా పైకి వెళ్తే మన ఇల్లు కూడా వచ్చేస్తుంది. చెప్పా కదా, ఇదైతే బోర్డు విశ్వానంద నిలయం, జీవి సుబ్బారావు, జీ జానకి, అమ్మమ్మ తాత. సో ఇప్పుడైతే ఇదే నెట్ డోర్ ఎంట్రన్స్కి. సో ఇదైతే మన ఇల్లు. అమ్మమ్మ ఫుల్గా పడుకుంది. ఇది శివుడి ఫోటో. అండ్ మీకు ఇది కొన్ని చాలా ఇయర్స్ అయ్యింది, నేను చూపిలే, ఎందుకంటే అప్పటికే నేను ఇంకా ఈ ఛానలే పెట్టలే. అండ్ అది తాతమ్మ వాళ్ళ బెడ్రూమ్, ఇది అమ్మమ్మ వాళ్ళ బెడ్రూమ్. ఇక్కడ డ్రెస్సింగ్ కేక్. సో ఇదైతే కిచెన్. ఈ ప్లేస్ అయితే నాకు ఇష్టమైన ప్లేస్. అండ్ టీవీ ఇక్కడ. చాలా ఇష్టం. సో ఇదైతే సోఫా ఇక్కడ తగ్గితే నాకు కొంచెం భయం వేస్తుంది, బట్ చాలా ఫన్ ఉంటుంది. పార్క్లో పోయినట్టు తప్పకుండా అయితే ఇంటికి వచ్చినప్పుడు ఫన్. ఇక బయట అంతా ఇలా. ఇప్పుడు మీకు 5 floors నేను చూపిస్తాను ఇంట్లో. అక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి నేను చూపిలే. సో ఇప్పుడైతే నేను 5 floors చూపిస్తాను మీకు మా ఇంట్లో. లెట్స్ గో. సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, సో ఇటు వెళ్దాం. సో ఇదైతే సెకండ్ ఫ్లోర్ వాళ్ళది. అండ్ ఇది ఏది ఉంటే వాళ్ళది. మీకు ఫస్ట్ ఫ్లోర్ది చూపించలేదు కదా, నేను చూపిస్తాను తర్వాత. సో అగైన్ ఈ 2 అయిపోయినాయి, దీనికి వెళ్ళిపోతాం. సో ఇది వరకు ఇక్కడైతే ఒక చిన్న పాప వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాల్ చేశాక ఎవరు వచ్చారు. అండ్ ఇక్కడ ఎవరున్నారో మనకు తెలీదు, వీళ్ళు నేమ్స్ పెట్టలే. సో నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం పదండి. సో ఒక్క ఫ్లోర్కి ఎక్కటం ఎందుకని, అదే లెఫ్ట్ ఎందుకని ఎక్కిసాను నేను. సో ఇదైతే బాగుంటుంది, ఇది వీళ్ళది. ఇది 401 వాళ్ళది. అండ్ ఇది 400 ఏమో వీళ్ళు అయితే ఫుల్గా డెకరేట్ చేసుకున్నారు. సో మనం మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం పదండి. కిందకి దిగడం లిఫ్ట్ అస్సలు వాడము, జస్ట్ ఫన్గా దిగేస్తాం కిందకి అట్లనే. సో ఇక్కడ కూడా 2-3 members ఖాళీ చేసేసారు, ఇంకెవరు రాలే. అండ్ ఇవి మా మొక్కలే. అండ్ మీకు మా బాల్కనీ చూపిస్తచ్చు. అండ్ ఇదే మా బాల్కనీ. ఇది బ్రహ్మకమలం చెట్టు, ఇదైతే ఏమో తెలీదు. ఇక్కడ ఈ 2 తులసి మొక్కలు. ఇదంతా వాష్ ఏరియా, అందుకే ఇంకా అదే ఉంటాయి. తాతయ్యకి పడుకున్నారు, అందరు పడుకున్నారు, మనం ఒక్కరిమే లేచున్నాం. సో ఇందాక అమ్మమ్మ వాళ్ళని చూపించా కదా, అమ్మమ్మ అయితే నాకు ఈరోజు చిన్న సర్ప్రైజ్ ఇది కానిచ్చింది. చూసారా, వావ్, నైస్ గిఫ్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.